నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ సత్యనారాయణ మూర్తి ముల్లపూడి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం మా పరిగమారి. గురుగారు, రథసప్తమి వస్తుంది ఫిబ్రవరి 8వ తారీఖు. సో రథసప్తమి అంటేనే చాలా మంది అందరూ కూడా చక్కగా ఆ రోజు సూర్య ఆరాధన విపరీతంగా చేస్తారు. అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు, లేకపోతే జీవితంలో వృద్ధి రావాలి, అభివృద్ధి కోరుకునేవారు రథసప్తమిని ఎలా వినియోగించుకోవాలండి? సూర్యనారాయణ మూర్తి ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. ఆరోగ్యము భాస్కరుడి చేతిలో ఉంటుంది కాబట్టి ఆ సూర్య భగవానుని యొక్క అనుగ్రహం ఉంటే తప్ప ఆరోగ్యం ఎవరికి రాదు. నెంబర్ 1. నెంబర్ 2, సాక్షాత్తు సూర్యనారాయణ మూర్తికే ఆయన రథసారథి అయినటువంటి ఆయన పేరు అరుణుడు. అరుణుడిని ఏం చేస్తాడంటే సూర్యనారాయణ మూర్తి శివదర్శనం కోసం ఆయన కైలాసం వెళ్తుంటే నువ్వు వికలాంగుడు అనమాట, ఆయన నువ్వు పరిహసిస్తాడు నువ్వు వెళ్తావా అని. దాంతో సూర్యనారాయణ మూర్తికి దోషం పట్టుకుంటుంది. దోషం పట్టుకుని ఈ శివుడు ఏం శిక్ష విధిస్తాడంటే సూర్యనారాయణ మూర్తికి అటు ఆకాశంలో ఇటు భూమి మీదకి రాకుండా మధ్యలో ఉండేలాగా ఒక మండలం శిక్షిస్తే సూర్యనారాయణ మూర్తి బాధ తట్టుకోలేక లాస్ట్ రోజున శివుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. అప్పుడు పార్వతీదేవి శపించి పర్మనెంట్ గా ఈ యొక్క సూర్యుడికి ఒక రోగం వచ్చేలాగా శపించి పడేస్తుంది. శపించేస్తే అప్పుడు ఆయన ఆ రోగాన్ని అరుణ సూక్తంతో, అంటే రుద్రస్వరూపమే శ్రీమన్నారాయణమూర్తి యొక్క రైట్ ఐ సూర్యుడు, లెఫ్ట్ ఐ చంద్రుడు అనమాట. కాబట్టి ఆ ఆదిత్య హృదయము ఇవన్నీ కూడా ఎలాగ చదువుతాం మనం ఏమనుకుంటామంటే సూర్యనారాయణమూర్తిదేమో అనుకుంటాం. మనం సూర్యనారాయణమూర్తి కాదు, సూర్యుళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. 3200 కోట్ల సూర్యుళ్ళు ఉన్నారు. ఒక సూర్యుడు కాదు మనకి. ఇప్పుడు మెలుకు ఉంటున్న స్టార్స్ అన్ని కూడా సూర్యుడులే. కానీ ఇప్పుడు మనకు కనబడుతున్న భూమి దగ్గర ఉన్న సూర్యుడి కంటే పెద్దవి అవి సైజులో. దూరంగా ఉన్నారు కాబట్టి అట్లా ఉన్నారు. ఇంకా సౌర కుటుంబాలు చాలా ఉంటాయి కానీ సైంటిస్ట్ ఇంకా లెక్క కట్టలేకపోతున్నారు అనమాట. సరే వద్దాం. ఇప్పుడు ఈ సూర్యనారాయణమూర్తికి ఏం చేశాడు, అరసవెల్లి అని ఒక క్షేత్రం ఉంది. ఆ అరసవెల్లిలో సూర్యనారాయణమూర్తి విగ్రహం ఉంటుంది, బాగుంది. దాని ఇంద్రుడు ఉన్నాడు కదా, ఆ ఇంద్రుడు ఏం చేస్తాడంటే అహల్య మీద మోజుపడతాడు. గౌతమ మహర్షి రోజు తెల్లవారుజామున ఈ సముద్ర స్నానానికి వెళ్తాడు, నదీ స్నానానికి వెళ్తుంటే గౌతమ మహర్షి లేని సమయంలో వెళ్ళాలి కాబట్టి కోడై తెల్లవారుజామున 2ంటికి 1 గంటకి కూసేసి తెల్లవారుజామున అని చెప్పి భ్రమ కల్పించేసి ఆ గౌతమ మహర్షి వెళ్ళిపోతాడు. ఇంద్రుడేమో ఈ అహల్యతో పొందుకోరుతాడు. సరే ఈ ఏదో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా చీకటి పడలేదు అని చెప్పేసి తెల్లవారలేదని గౌతమ మహర్షి వచ్చేసి అహల్యని శపిచ్చేస్తాడు. సరే బాగుంది. ఇంద్రుడిని ఏమని శపిస్తాడు తెలుసా, సహస్ర యోనులు నీ శరీరం నిండా వచ్చేగాక అంటాడు. అక్కడ ఉన్నది బాగుండదని, అసహ్యంగా ఉంటుందని సహస్ర నయనాలుగా మారుస్తాడు, ప్రాధాయపడతాడు ఇంద్రుడు గౌతమ మహర్షిని. ఆ సహస్ర యోనులు అంటే ఇలా చూసుకోగానే సహస్ర యోనులు కనబడతాయి. దేనికోసం వచ్చావో నువ్వు ఆ యోనులు వచ్చేగాక నీకు అని పెడతాడు. అసలే దేవతల నాయకుడు ఆయన. మిగతా దేవతలు ఎవరు రెస్పెక్ట్ ఎవరని కాళ్ళ మీద పడితే ఓకే నీకు మాత్రమే కనబడతాయి, సహస్ర యోనులుగా నీకు మాత్రం కనబడతాయి, బయట వాళ్ళకి కనబడవు అని చెప్పి కవులు ఏం చేశారంటే సహస్ర యోనులు కాకుండా సహస్ర నయనాలుగా, అందుకే సహస్ర నయనుడు అంటే ఇంద్రుడు అని అర్థం. ఇది పోగొట్టుకోవడం కోసం ఇంద్రుడు ఏం చేస్తాడంటే సూర్యనారాయణమూర్తి పూజ చేస్తే పోతుందంటే అప్పుడు ఇక్కడికి వస్తాడు అరసవెల్లి. అరసవెల్లి వచ్చి తన వజ్రాయుధంతో అక్కడ ఇలా కొడతాడు ఆ కోనేరు దగ్గర. అప్పుడు నీరు పుడుతుంది. ఆ నీటిలో స్నానం చేస్తే అది పోయింది. అందువలన ఎవరైతే చర్మ వ్యాధులు, లెప్రసీ, ఈ యొక్క వ్యాధులు, బొల్లి ఇలాంటి వ్యాధులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఆ కోనేరులో నమ్మకంతో చేయాలి. చేసినప్పుడు స్నానం చేసినప్పుడు తప్పకుండా పోతుంది. ఇక శ్రీకాకుళం జిల్లాలో మా పెదనాన్నగారు అస్తమానం వెళ్తాం. అయితే అక్కడ ఏం జరిగిందంటే అక్కడ విచిత్రం ఏంటంటే ఫాల్గుణ మాసంలో వచ్చేటటువంటి ఈ యొక్క రథసప్తమి, మాఘమాసంలో వచ్చేటటువంటి ఈ యొక్క రథసప్తమి, అక్కడ ఆ కిరణాలు ఆ గుడి తెరవగానే ఫస్ట్ కిరణాలు సూర్యకిరణాలు ఆయన పాదాల మీద పడుతుంది. ఇది విచిత్రం. అందువలన సూర్యనారాయణమూర్తి జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు పంచాయతనం అని పెట్టారు. అందులో సూర్యుడు ఒకళ్ళు,
తర్వాత శక్తిని పూజించేవాళ్ళు శాక్తేయం, శివుని పూజ చేసేవాళ్ళు శైవులు, విష్ణువుని పూజ చేసేవాళ్ళు వైష్ణవులు, అండ్ ఆఖరిగా గణాపత్యులు అని పెట్టారు. తర్వాత షణ్మత స్థాపన చేశారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా కలిపారు. ఈ 6 మతాలు. అందులో సౌరోపాసన చాలా ముఖ్యమైనది. ఇందులో ఎవరికైతే ఆరోగ్యం బాగుండలేదో అటువంటి వాళ్ళందరికీ కూడా రెమెడీస్ కొన్ని ఉంటాయి, పరిహారాలు. అవి ఏం చేయాలంటే తెల్ల జిల్లేడు పువ్వులను తీసుకోవాలి. తెల్ల జిల్లేడు పువ్వులను తీసుకొని మనము ఈ సూర్యనారాయణమూర్తికి మనం చాలా ఇష్టం తెల్ల జిల్లేడు చెట్టు, దానికి రోజు నీళ్లు పోయాల. ఇంట్లో కూడా పెంచుకోవచ్చు తెల్ల జిల్లేడు చెట్టుని. ఆ తర్వాత వాళ్ళు నీళ్లు పోయకుండా చేసే ప్రదక్షిణాలు పనికిరావు. నీళ్లు చేయకుండా పువ్వులే పోయకూడదు. ఆ పువ్వులు కోసుకొని పరమేశ్వరుడి పైన శివలింగం పైన ఓం నమ శివాయ అంటూ ఆంజనేయ స్వామి వారి దగ్గర కానీ, శివుడి మెడలో కానీ, శివుడి శివలింగం పైన కానీ ఒకటి పెట్టాలి. సోమవారము, ఆదివారం రోజు కుదిరితే రోజు, లేకపోతే ఆదివారం నాడు కంపల్సరీ పెట్టాలి. రెండవది ఈ తెల్ల జిల్లేడు వేరుతో తయారు చేసినటువంటి వినాయకుడి విగ్రహాలు బయట మార్కెట్లో దొరుకుతాయి. అది ఆ చెట్టు వేరుని తెచ్చుకొని షోడశ నామాలతో మనము ఓం గణేశాయ నమః అనే మంత్రంతో చక్కగా వీళ్ళు ఆరాధన చేయాలి ప్రతిరోజు కూడా. తర్వాత రెండవది వీళ్ళంతకు వెళ్ళి తెల్లజిల్లేడు చెట్టుని చంపేసి అట్లా చేయకూడదు. మంత్రశాస్త్రంలో క్లియర్గా ఏం చెప్పబడిందంటే తూర్పు అమావాస్య ఆదివారం వచ్చినటువంటి రోజున, ఆదివారం అమావాస్య రావాలి, ఆ రోజున శతభిష నక్షత్రమై ఉండాలి. ఆ రోజున తూర్పు వైపు వచ్చినటువంటి వేరులో కొంత భాగాన్ని తవ్వాలి. ఇన్ని రూల్స్ ఉన్నాయి. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు తవ్వేసి చెట్టుని చంపేయకూడదు. మరి బయట మార్కెట్ లో దొరికేవన్నీ అలా జరుగుతున్నాయా అండి అని అంటే పెద్ద పెద్ద వనాలు తయారు చేస్తారు వాళ్ళు, ఫామ్ హౌస్ లాగా, నర్సరీ లాగా పెంచి అలా తయారు చేస్తారు, కాబట్టి ఏం పర్వాలేదు. నెక్స్ట్ మూడో రెమెడీ, ఈ ఆదివారం నాడు కంపల్సరీ మాంసము కానీ, మందు కానీ, ఇలాంటివి సిగరెట్ కానీ ఏం ముట్టుకోకూడదు. ముట్టుకోకుండా వీళ్ళు ఏం చేయాలంటే సూర్యుడి కంటే ముందే నిద్రలేచి సూర్యుడికి అర్ఘ్యాలు వదలాలి. పితృదోషాలు కూడా తొలగిపోతాయి. అర్ఘ్యాలు వదలడం వదిలే విధానం ఎలాగో చెప్పండి ఒకసారి. ఏం లేదు, దోషట్లో నీళ్లు తీసుకోవాలా. ఫస్ట్ మొట్టమొదటగా మన గురుదేవుడైనటువంటి కృష్ణ పరమాత్మను తలుచుకోవాలి. ఆ శ్రీకృష్ణ పరమాత్మకి నేను అర్ఘ్యం వదులుతున్నాను అని వదిలేయాలి. కృష్ణుడికి వదిలేస్తే అందరికి వదిలేసినట్టే. సూర్యనారాయణమూర్తి ఓం సూర్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః అంటూ వదలడమే 3 సార్లు. మన పితృదేవతలను తలుచుకొని వదిలేసేయడమే. ఇది అర్ఘ్య విధానం. తర్వాత తర్పణాలు, సూర్య తర్పణాలు. తర్పణం అంటే పాలు తీసుకొని తమలపాకులో అది తీసుకొని వాళ్ళ పేర్లు, సూర్యనారాయణమూర్తి పేరు, శ్రీకృష్ణుడి పేరు వదిలేసి క్రిందకి వదిలేసేయాలి. పితృదేవతలు పేర్లు తెలుసుకొని వదిలేసేయాలి. ఇవి మొట్టమొదట చేయాల్సింది. ఇకపోతే సూర్యనారాయణమూర్తికి మనము ఈ నెల పసుపు పువ్వులతో పూజ చేయాలి, చామంతి పువ్వులతో. ఆ రోజున సూర్య యంత్రం, అష్టదళ పద్మ యంత్రాన్ని వేసి ముగ్గుతో దానిపైన పసుపు కుంకుమతో ఇతర రంగులతో అందంగా చక్కగా సూర్యనారాయణమూర్తిని అక్కడ పెట్టి దానికి మనము పసుపు పువ్వులతో పూజ చేయాలి. కలశం ఆచారంగా ఉన్న వాళ్ళు కలశం పెట్టుకోవచ్చు, కలశం ఆచారంగా లేనటువంటి వాళ్ళు కలశం అవసరం లేదు, ఫోటో పెట్టుకొని చేయొచ్చు. ఆ తర్వాత సూర్యనారాయణమూర్తికి గొబ్బె పువ్వులంటే ఇష్టం కాబట్టి ఆ గొబ్బె పువ్వులతో చేయాలి. రథసప్తమి రోజున చిక్కుడుకాయల ఆకులతో ఒక రథాన్ని తయారు చేసి ఆ రథాన్ని అందులో లాగుతూ చిక్కుడుకాయలతో చిక్కుడు ఆకుల్ని మధ్యలో పెట్టి పాయసానాన్ని ఆవు పిడకలతో మంటను వెలిగించి దానిపైన పాయసానాన్ని పాలల్లో బియ్యం వేసి వండించి ఆ నైవేద్యాన్ని సూర్యనారాయణమూర్తికి చూపించాలి. ఇంటి బయట కూడా సూర్య రథ ముగ్గు వేయాలి. ముగ్గు వేసి గొబ్బిళ్ళు పెట్టాలి. సంక్రాంతికి వేసినట్టు కుదిరినోళ్ళు పువ్వులు అవి పెట్టి ఆ రథంని మనము పూజించాలి. ఈ విధంగా ఇంకా వీలున్నటువంటి వాళ్ళు సూర్య యంత్రాన్ని ఇంట్లో పెట్టుకొని వీళ్ళు పూజించవచ్చు అన్నమాట. ఈ విధంగా సూర్యనారాయణమూర్తిని ప్రసన్నుడవుతాడు. అంతేకాదు ముఖ్యంగా ఆఖరి రెమెడీ ఏమిటంటే మనము రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలను 108 సార్లు చేయాలి. ఆ రోజు నీళ్లు పొయ్యాలి. మొట్టమొదట ఏదో ఒక స్పూన్ నీళ్లు, ఒక చిన్న చెంబు నీళ్లు పోస్తే కుదరదు. మనము ఒక అన్నం పెడుతున్నామని ఒక 2 మెతుకులు పెడితే సరిపోతుందా? బకెట్ నీళ్లు పొయ్యాలి. వేసి 108 సార్లు ఓం
ఎవరితో శనీశ్వరాయ నమః అంటూ తిరిగితే ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారు కదా, ఎవరు దగ్గరగా ఉన్న కొడుకులకి ఆస్తులు రాసేస్తారు, దూరంగా ఉన్న వాళ్ళకి వదిలేస్తారు, వాడు బాగానే ఉంది కదా పొజిషన్ అని. అలా కొన్ని ఏ పార్షియాలిటీ ఈ ఎవరైతే ఉంటుందో ఆ పార్షియాలిటీ, ఆ పక్షపాతం అనేటటువంటిది తీసేస్తాడు. తీసేసి వీళ్ళకి రావాల్సిన ఆస్తులు వీళ్ళకి వస్తాయి. ఇంకా మరికొన్ని రెమెడీస్ కోసం వీళ్ళు మనల్ని సంప్రదించవచ్చు, మనం చెప్పొచ్చు. ఈ విధంగా సూర్యనారాయణ మూర్తిని ఈ రోజున చక్కగా పూజ చేసుకొని ఆదిత్య హృదయాలు చదువుకోవచ్చు, సూర్య అష్టోత్తరాలు చదువుకోవచ్చు, సూర్య నామాలతో చేసి. ఇక్కడ మాత్రము ఏ దేవుడికి పూజ చేసినా సరే బ్రహ్మచర్యం పాటించాలి అని ఒక నియమంగా చెప్తాం, కానీ సూర్యనారాయణ మూర్తి కంపల్సరీ చేయాలి. ఆస్థెటిక్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. రెండోది మందు కొట్టకూడదు, మూడోది మటన్ చికెన్లు తినకూడదు, నాన్ వెజిటేరియన్ తినకూడదు, నాలుగోది ధూమపానం చేయకూడదు. ఏవైతే పంచమహాపాతకాలని చెప్పబడి ఉన్నాయో ఈ 5 కూడా సూర్యనారాయణ మూర్తి ఊరుకోడు. సూర్యనారాయణ మూర్తి అంత మంచోడే లేడు. ఆయన నిష్పక్షపాతంగా ఉంటాడు అండ్ పొగిడితే పొంగిపోతాడు సూర్యనారాయణ మూర్తి. కాబట్టి ఆ శనీశ్వరుడికి ఆయనకి అదే, ఆయన కొడుకైనటువంటి సూర్యుడికి శనికి అదే అన్నమాట. అందువలన చక్కగా ఆంజనేయ స్వామికి ఇప్పించినట్టుగా విద్యాభ్యాసం చేస్తాడు. మనకున్న రోగాలు పోతాయి, దీర్ఘకాలిక వ్యాధులన్నీ పోతాయి. అండ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినంత మాత్రాన తగ్గాలని ఏం రూల్ లేదు. ఆ వ్యాధులను కేవలము ఓం బుద్ధిర్బలం యశో ధైర్యం అని ఎలాగైతే చెప్తాము, ఓం సర్వచైతన్య రూపాం తామాధ్యాం విద్యాం చదివ బుద్ధిం యోన ప్రచోదయాత్, ఆ బుద్ధికి స్ఫురింపజేసి యాదేవి సర్వభూతేషు వ్యాధి రూపేణ పీడిత, పూర్వజన్మ కృతం పాపం రోగరూపేణ పీడిత. పూర్వజన్మల కర్మల్ని నరికేస్తాడు ఆయన. పూర్వజన్మ కర్మలు ఉండబట్టే రోగం వస్తుంది. సంచిత కర్మ, ఆగామి కర్మ, మళ్ళీ క్యుములేటివ్ అనమాట, ప్రారబ్ధ కర్మ. ఈ కర్మలన్నిటిని కూడా తీసిపడేసి సూర్యనారాయణమూర్తి ఐశ్వర్యాన్ని ఎలా ప్రసాదిస్తాడంటే రాబోయే జన్మలో వచ్చినటువంటి ఆ యొక్క కర్మని, పుణ్యకర్మని ఇక్కడ అడ్జస్ట్ చేస్తాడు. అడ్జస్ట్ చేసి ఐశ్వర్యాన్ని ఇప్పిస్తాడు అనమాట. కాబట్టి ఈ విధంగా మనం చేసుకోవాలి. రైట్ అండి. రథసప్తమి ఎలా చేసుకోవాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి, అదే అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఎటువంటి మంత్రాలు చదువుకోవాలి అనేది చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు.